2 రోజుల తర్వాత ఎప్పట్లాగానే బుధవారం కూడా ముత్తయ్య పశువులను కాసేయందుకు వెళ్ళాడు. అలా ముసురులో కూడా పశువులను మేపేయందుకు వెళ్ళి ఆ తరువాత ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు ముత్తయ్య దంపతులు. కాని అప్పటివరకూ బాగానే ఉన్న ముత్తయ్య గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట పడిపోవటంతో యశోదమ్మకి ఏం అర్థం కాలేదు. భర్తకు ఏం జరుగుతుందో అర్థంకాని యశోదమ్మ కంగారు పడింది. వెంటనే పక్కన ఉన్న కొడుకులు కోడళ్లకు విషయం చెప్పింది. కాని కొడుకులు వచ్చి పరిశీలించి చూడగా అప్పటికే ముత్తయ్య చనిపోయాడు. అప్పటివరకూ బాగానే ఉన్న ముత్తయ్య చనిపోయాడని తెలియగానే యశోదమ్మ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తీవ్రంగా ఏడ్చింది. జీవితాంతం తోడుంటానని చెప్పి అంతలోనే వదిలేసిపోయావంటూ ముత్తయ్య మృతదేహంపై పడి తీవ్రంగా విలపించింది. కట్టుకున్న భర్త దూరమయ్యాడనే తీవ్ర మనోవేదనకు గురైన యశోదమ్మ తీవ్రంగా ఏడుస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో ఆమె కొడుకులు కోడళ్ళు యశోదమ్మను హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే యశోదమ్మ ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. ఒకే రోజు గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం కలిసి బతికిన దంపతులు ఒకే రోజు ప్రాణాలు కోల్పోవటంతో వారిద్దరూ మరణంలోనూ ఒక్కటిగానే నిలిచారంటూ గ్రామస్తుల్లో చర్చ జరిగింది. ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకే విడిపోతున్న దంపతులు ఒకవైపుంటే, ప్రేమించి పెళ్లి చేసుకుని పరిస్థితులను అర్థం చేసుకోకుండా విడిపోయేవాళ్లు ఇంకోవైపు. ఇలాంటి వాళ్లందరికీ ఈ ముత్తయ్య యశోదమ్మల కథ ఒక ఉదాహరణ. నిజానికి కొడుకులు కూతుర్లు సైతం పెళ్లయ్యి పిల్లలు పుట్టాక తల్లిదండ్రులను దూరం పెడుతూ వస్తున్నారు. మనకోసం మన తల్లిదండ్రులు ఏం కూడబెట్టారు, ఎంత సంపాదించి పెట్టారు అనే విషయానికి బదులు మనకోసం వాళ్ళు ఎన్ని వదులుకున్నారు, ఎంత కష్టం అనుభవించారు, వాళ్ల జీవితం ఎంత నష్టపోయారు అనే విషయం అర్థం చేసుకొని వాళ్లను వృద్ధాప్యంలో అలా వదిలివేయకుండా కనీసం ఆ సమయంలోనైనా వాళ్లకు ప్రశాంతమైన జీవితమిస్తే బ్రతికే ఆ కొద్ది రోజులు సంతోషంగా బ్రతుకుతారు. మరి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.